ఈజ్ ఇట్ పాసిబుల్, అసలు పాసిబుల్ అవుతుందా? అసలు మంచి టీచర్ కావాలి, మంచి క్వాలిఫైడ్ పర్సన్ కావాలి, కమిటెడ్ టీచర్ కావాలి. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి మొన్ననే చేసుకున్నామని, అక్కడైతే రవీంద్ర యూనివర్సిటీలో చెట్ల కిందనే టీచర్లు ఎన్నో ఏళ్ళు పాఠాలు చెప్పారు స్టూడెంట్స్ను. అంత గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప గొప్ప ఏమంటారు స్కాలర్స్ అక్కడి నుంచి తయారైన ప్రపంచాని కోసం. ముందు స్కూల్స్లో రిక్రూట్మెంట్స్, మంచి టీచర్లు, వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్లు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాత స్కూల్స్ అన్నీ ఏం చేస్తారు? అసలు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్టే కదా. ఇప్పుడు అన్నిటికన్నా ముందు జిల్లా పరిషత్ స్కూల్స్ అన్ని అతి దైన్యమైన స్థితిలో ఉంది. నేను చాలాసార్లు కూడా విన్నవించుకున్న ప్రభుత్వానికి మౌలిక వసతులు కూడా లేవు, కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ఈ స్కూల్స్ అన్నీ ఏం చేస్తారు? ఇవి కఠినవన్నీ ఉన్నాయి కదా. తర్వాత కస్తూర్బా స్కూల్స్ అంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే, ఇవన్నీ ఏం చేస్తారు? ఒక స్కూల్ కట్టడానికి ఒక 80 crores అంటున్నారు, 80 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? అప్పటిదాకా ఈ పిల్లల గతి ఏంటి? మరి ఈ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడండి. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము అందరం అందులో భాగస్వాములే. అప్పుడు దాదాపు ఫిబ్రవరి నుంచే రివ్యూ స్టార్ట్ అయ్యేది. మన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు విద్యామంత్రిగా మీ అందరికీ తెలుసు. అప్పుడు ఫిబ్రవరి నుంచి రివ్యూ, ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఉన్న స్కూల్స్ని చూసి ఆ స్కూల్స్లో ఏమేమి వసతులు కావాలనేది ఆ మండల సంబంధించిన వాళ్ళందరితోనే మాట్లాడి అక్కడ ఇంప్రూవ్ కావడానికి, ఎందుకు ఇట్లా ఉన్నాయి, కాంపౌండ్ వాల్స్ కావాలి, రన్నింగ్ వాటర్ కావాలి, తర్వాత ఫుడ్ కావాలి, తర్వాత అక్కడ ఉన్న అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎట్లా మనం క్రియేట్ చేసుకోగలము, అది ఎందుకు దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించడం ఎందుకు ఇంకా ముందు కావడం లేదని వాళ్ళని పుష్ చేయడం. లిటరలీ అసలైతే ఇక్కడ ఒకసారి కేశవ మిడిల్ స్కూల్లో ఒక మీటింగ్ జరిగింది, ఎడ్యుకేషన్కి సంబంధించిన రివ్యూ మీటింగ్. అసలు ఎంత కోపంగా మంత్రి గారు, ఎడ్యుకేషన్ మంత్రి గారు అయితే చాలా పుష్ చేసినారంటే అధికారులను, నథింగ్ డూయింగ్, 15 daysలో ఇది డెడ్ లైన్, ఈ రోజులో మీరు కంప్లీట్ చేయాలి అని అలా పని చేయించుకునే వాళ్ళం. కానీ అట్లాంటి రివ్యూ మీటింగ్స్ ఏమీ అయినట్టయితే దాఖలాలు లేవు. ఎందుకంటే నేను కూడా ప్రోటోకాల్లో ఉన్నాను కదా, ఉంటే అట్లాంటి మీటింగ్స్ ఉంటే నన్ను కూడా పిలుస్తారు కదా. సో ఎందుకంటే మన జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయంటే ఫిబ్రవరి నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ అయిపోతే ఈ పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ అయితే 2 నెలల టైం ఉంటుంది. ఏదన్నా ఎక్కువ తక్కువ ఉండేది ఉంటే అవన్నీ మనం సవరించుకోవాలి. అట్లాంటి విషయాలన్నీ పోయి ఇప్పుడు 80 కోట్లతోనే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? దీంట్లో ఇంటేక్ ఏంటి? అసలు పాత సిలబసే కంటిన్యూ అవుతుందా? విద్యలో మార్పులు ఏమైనా చేస్తారా? అట్లాగే అప్పటిదాకా ఈ పిల్లలు ఎక్కడ ఉండాలి? ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ కూడా ఒకే దగ్గర తీసుకొస్తే ఒక నియోజకవర్గంలో ఒక స్కూల్ అంటే మరి హాస్టల్ కూడా అందులో ఉంటుందా? మరి ఎక్కడైతే దూరం నుంచి కొందరికి దగ్గర ఉండొచ్చు కావచ్చు స్కూల్, కానీ నియోజకవర్గం అన్నప్పుడు దూరం ఉన్న స్కూల్ పిల్లలు ఎట్లా రీచ్ అవుతారు స్కూల్కి? ఇవాళ చాలా చాలా ఆలోచించి అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, విద్యా వ్యవస్థకి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మనిషిని అసలు మనిషిగా చేసేదే చదువు లేకపోయిన తర్వాత వింత పశుపే కదా. మేమెవ్వరము కూడా దానికి వ్యతిరేకం కాదు, మీరు ఎంత చేస్తే అంత మంచిది విద్యా వ్యవస్థకి. కానీ పాత వాటిని ఏం చేస్తారు అనేది సంగతి తెలియాలి. ఇది ఎప్పటికి పూర్తవుతుంది? దీంట్లో ఇంటేక్ ఏంటిది? సిలబస్ ఏమన్నా మారుస్తారా? మరి ఎప్పటికి ఇది టేక్ ఆఫ్ అవుతుంది? అది స్పష్టంగా తెలియజేసేది ఉంటే కొంచెం చదువుకున్న వాళ్ళం మాకు కూడా కొంచెం, మమ్మల్ని అడుగుతుంటారు అందరూ ఇదేంటి కొత్త సంగతి, మమ్మల్ని అడిగినప్పుడే మాకు కొంచెం చాలా యాంబిగ్విటీ ఉంది. ఈ అనౌన్స్మెంట్లో చాలా యాంబిగ్విటీ ఉంది. ఇది క్లియర్గా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద భారం ఉంది. అది క్లియర్ చేయండి. ఈ జిల్లా పరిషత్ స్కూళ్ళు, మండల పరిషత్ స్కూళ్ళు వీటిని ఏం చేస్తారు? ఇవే కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన కేంద్రీయ విద్యాలయాలునే నవోదయ విద్యాలయం, వాటిని ఏం చేస్తారు? ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఇవన్నీ క్లారిఫై చేసేది ఉంటే మాలాంటి వాళ్ళకు కూడా, మా దగ్గరికి చాలామంది మేము ఎడ్యుకేషన్ను రిప్రజెంట్ చేస్తాం కనుక మాజీ విద్యాశాఖ మాత్రులు కనుక మమ్మల్ని అడుగుతుంటారు కదా, ఇదేంటి అని మమ్మల్ని అడుగుతారు. రీచబుల్ మేమే ఉన్నాం కనుక మేము ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మేమేమి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ విషయం చేసినా సంతోషపడేవాళ్ళం. ఇప్పటిదాకా సవిత గారు చెప్పారు, 3-4 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి స్కాలర్షిప్స్, 3-4 ఏళ్ల నుంచి రీఎంబర్స్మెంట్ లేదు. ఓవర్సీస్ వెళ్ళిన వాళ్ళు
ఒక సెమిస్టర్ ఫీజు కట్టినారు, మూడో సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి ఫీజు లేదు, థర్డ్ సెమిస్టర్ నుంచి ఫీజు లేదు. మీకు అమెరికా స్థితిగతులు తెలుసు కదా, అక్కడికి ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ మీద పోయిన పిల్లలు ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్కి డబ్బులు లేవు, అక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ట్రంప్ గురించి రోజు వింటున్నారు కదా, నాకన్నా మీకే బాగా ఎక్కువ తెలుసు. అక్కడ స్టూడెంట్ వీసా మీద పోయిన పిల్లలు ఎక్కడ చిన్న జాబ్ చేయడానికి వీల్లేదు. జాబ్ చేసేది వాళ్ళని రెస్ట్రిక్ట్ ఇచ్చేస్తారు, కాలేజీ నుంచి తీసేస్తారు వాళ్ళని. అంతేకాకుండా మళ్ళీ ఇండియాకి పంపించేస్తారు కూడాను. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అమెరికాలో. వాళ్ళు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, వాళ్ళు చదువుకోవాలంటే డబ్బులు లేవు. ఇది ఎటువంటి పరిస్థితి చూడండి. ఇక్కడేమో తల్లిదండ్రులు ఆస్తులన్నీ అమ్ముకొని ఫస్ట్ సెమిస్టర్ ఏదో పంపిస్తారు, అట్లా తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉంది కదా అని పోతారు. కానీ మరి తర్వాత వాళ్ళ చదువు ఏం కావాలి, మధ్యాంతరంగా అది పాడైపోయింది. అటువంటి వాళ్ళని ముందుగా ఆలోచించండి. చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను కౌన్సిల్లో కూడా చెప్పాను, ఓవర్సీస్ స్కాలర్షిప్ మీద పోయిన పిల్లల్ని ముందుగా ఆదుకోండి. ఇక్కడ స్కాలర్షిప్స్ మీదనే బతుకుతున్న చదువుకున్న పేద విద్యార్థుల గురించి ముందు రిలీజ్ చేయండి బడ్జెట్. ఈ రెండు విషయాలు చాలా అత్యవసరమైన విషయాలు. ఇవి అటెండ్ చేయకుండా కొత్త ప్రపోజల్స్ పెడుతున్నారు, దాంట్లో చాలా అంబిగ్విటీ ఉంది. ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ప్రభుత్వ బాధ్యత అని నేను తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లిజనింగ్ మీ.